అదే చెప్తాను. నా కుమార్తె మేమందరము వారందరినీ పడుకోబెట్టి నా అలవాటుగా నేను వారు అలాగా పడుకున్నప్పుడు బెడ్ పైన తిరుగుతా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. గట్టిగా ప్రార్థన చేస్తూ తిరుగుతూ ఉండేది. నిన్న తను అన్నది, నాకు వాంతికి వచ్చేలాగుంది, నేను పడుకుంటే నేను లేచి కొంతసేపు నడుస్తాను. తనకు అలవాటు. ఇఫ్ షీ ఫీల్స్ నాజియస్ షీ కీప్స్ వాకింగ్ అరౌండ్. అట్లా నడుస్తూ ఉంది. నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను. నడుస్తూ ఉంది. దాని తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్, హూమ్ ఆర్ యూ టాకింగ్, ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి అంటే తను అంటుంది, ఐఎమ్ ప్రేయింగ్ మమ్మా అన్నది. నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ చూసింది? తన తల్లి చేయడము చూసింది. వాట్ షీ సీస్, ఎస్పెషలీ డాటర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మదర్స్ అండ్ సన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దర్ ఫాదర్స్. చూసింది, అట్లాగనే చేసింది. సో ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వారు ఏది చూస్తారో అదే చేస్తారు. అందుకనే సరిహద్దులు పెట్టాలి, కండిషన్స్ పెట్టాలి. ఇంతే చేయగలుగుతావు, ఇంతే ఉండగలుగుతావు అని నువ్వు చెప్పాలి, మీరు చెప్పాలి.